సో గైస్ మేము గుడికి వచ్చేసినాం. చూడండి ఎంత జనాలు ఉన్నారో. ఇక్కడ సౌండ్ కూడా చాలా లౌడ్ వస్తుంది కదా. సో ఆడే గుళ్ళకి వచ్చిన తర్వాత వ్లాగ్ చేద్దాం అన్నాడు. చాలా జనాలు ఉన్నారు, చూపిస్తే ఎంత జనాలు ఉన్నారో. వైట్ షాట్లో చాలా జనాలు ఉన్నారు. నాకు సిగ్గు జనాలలో వీడియోస్ తీయడం అంటే. మా ఓన్ సపోర్ట్ వల్ల నేను వీడియో తీస్తున్నాను. చాలా జనాలు ఉన్నారు, పర్లేదు బాబా చేద్దామన్నారు. సో చేస్తున్నా. శివరాత్రి కాబట్టి ఇది మాకున్న ఒక గుడి లంగరోజుల సంఘం అని. యాక్చువల్లీ రామాలయం అంటారు. అన్ని గుళ్ళు ఉంటాయి ఇక్కడ. సమ్ చరిత్ర కూడా ఉంది ఈ గుడికి. నాకు పర్ఫెక్ట్గా తెలియదు, అందుకే చెప్తలేను. ఎగ్జాక్ట్గా నాకు ఏందో చరిత్ర నాకు ఎగ్జాక్ట్గా తెలియదు, తెలుసుకొని చెప్తా. ఓకే. సో ఈడ చాలా ఎక్కువ బైక్స్ పార్కింగ్ ఉన్నాయి. ఇక్కడ ఉంది, పోదాం పదండి. ఇంటికి వెళ్ళిపోదాం. ఇంటికి వెళ్ళిపోదాం బెటర్. ఎట్లయింది దర్శనం? ఎట్లయింది? మొక్కిరా మంచిగా? మంచిగా మొక్కినా. నువ్వు దూరం ఉన్నా వినిపిస్తుందిరా. సరే దూరం ఉన్నాయి, ముట్టుకుని వినిపిస్తుందిరా. నీ దగ్గర ఉన్నా వినిపిస్తుంది, దూరం ఉన్నా. ఎట్లయింది దర్శనం? సూపర్ అయింది. నువ్వు ఫాస్టింగ్ ఉన్నావా? ఉంటలేను నేను, గోళీ వేసుకోవాలి. నువ్వు ఉన్నావారా ఫాస్టింగ్? ఈడ అబద్ధాలు ఆడుతుంది. నేను ఫాస్టింగ్ చూపిస్తాను. నేను ఇంటికి వెళ్తా. ఫాస్టింగ్ ఉన్నాను. సరే సూపర్. మనసులో మన నిత్యం, మనసులో నిత్యం. మమ పాప మా పాపురు దేవా, మమ పాప మా పాపురు దేవా, మమ పాప మా పాపురు దేవా, పాప మా పాపురు దేవా, హరి హరి నారాయణం. అంతే అంతే వచ్చా? సూపర్ రా. నాకు అది కూడా రాదురా. సీరియస్లీ ఆ పాట నాకు కూడా రాదు. ఇంకొచ్చు నీటి రెడీ అయ్యారా? మా కోతిగాడు చూడు, ఇంకా రెడీ కాదు కదా. స్నానం చేయలేడు, ఏం చేయలేడు. పళ్ళన తోమిన వారా? ఇంక పళ్ళు తోమకుండా ఫస్ట్ తిండి కావాలి కదరా. చాక్లెట్ తిన్నావా? ఐస్ క్రీమ్ తిన్నావా? అవి కావాలి. ఈడు ఫన్నీ, ఈడు బన్నీ. అడుకోకు. ఈడు బన్నీ, ఈడు ఫన్నీ. ఫన్నీ చెప్తున్నా. ఇప్పుడు ఏమైంది? సో అది. సో ఫన్నీ గాడు ఫాస్టింగ్ ఉన్నా అంటే ఇప్పుడు ఏం తిన్నాడు ఫన్నీ గాడు? మనం పోయి దోశ తెచ్చుకుందాం రా. బన్నీ మనం పోయి దోశ తెచ్చుకుందాము. ఫన్నీ ఏం తిన్నాడు కదరా? ఫన్నీ నువ్వేం తినవు కదా? 24 hours ఏం తినవు కదా పక్క? గైస్ 24 hours ఏం తినవు కదా? అరే నేను తినవు కదా? ఇంకా వండుకున్నా. డాడీ మానిటర్ బ్యూటీ స్నానం చేసినావా? 24 hours ఛాలెంజ్. చెప్పు. ఎంకమ్మా ఫాస్టింగ్ అన్నావు కదా నువ్వు? నువ్వు ఫాస్టింగ్ ఉన్నా అన్నావు కదరా? నువ్వు ఫాస్టింగ్ ఉన్నా అన్నావు కదా? నేను ఫాస్టింగ్ ఉన్నా అన్నావు. ఈయన ఫాస్టింగ్ ఉన్నా అన్నాడు. ఇప్పుడు ఆకలి అవుతుందని చెప్పట్టు. నాకు ఆకలి అవుతుంది, నేను ఉపవాసం లేను. మా ఇంట్లో ఏమి ఉండలేరు నా కొరకు. నువ్వు తిన్నావా? అబద్ధం ఆడొద్దు. ఏం తిన్నావు చెప్పు. తినలే, నిజం, ప్రామిస్. అబద్ధం చెప్తాను, అబద్ధం చెప్తాను. తిన్నాడు. మరి నువ్వు తిన్నావా? చెప్పు నోటితోటి. మరి నాకు ప్రామిస్ ఎందుకు వేసినావు? అబద్ధాలు ఉట్టుటికి వేసినావా? ఈడొక్కడు అబద్ధాలోడు ఇంట్లో. ఈడు అబద్ధాలోడు. ఫన్నీ ఈయన పేరు. సో నేను ఆకలి అవుతుంది. ఏం తినలే ఆకలి అవుతుంది. సో శివరాత్రి కదా, నాకు మా అమ్మ అన్నం వండలే, కూర వండలే, నన్ను వండుకోమలే. నవ్వుతుంది కూర్చొని. వాళ్ళు ఉపవాసం ఉన్నారు, నేను లేను. ఏం చేస్తాం? నాది నేను వండుకుంటున్నా. అన్నం పెట్టరు మా ఇంట్లో, నాకు కూర గిట్ట వండరు. నవ్వకు నువ్వు, నవ్వకు మమ్మీ. ఇట్లా మా వాళ్ళు అందరూ ఒక పొద్దు చూస్తారు. అదే ఉపవాసం వదులుతారు. అరే అని ఏం తింటున్నారా? ఏం తింటున్నావు? వాటర్ మిలన్ తింటున్నావా?
సో ఇది మా ఇల్లు, ఇక్కడ మా బండిగాడు. దా మా ఇంటి ముంగట గుడి. సో ఇట్లా స్ట్రైట్గా వస్తే మా ఊళ్ళో ఈడ ప్రొజెక్టర్ వేసుకొని నీట్గా మ్యాచ్ చూస్తారు. అది కథ. సో మా ఇంట్లో అందరూ ఉపవాసం ఉన్నారు, ఓన్లీ చిన్నపిల్లలు ఉపవాసం లేరనమాట. మేము మా గ్యాంగు మేమందరం ఉపవాసం లేదు. ఎవరు అంటే ఇది మా గ్యాంగ్, మేమందరం చిన్నపిల్లలము, మేము ఉపవాసం లేము. మా క్యూట్ ఉపవాసం లేదు, తింటుంది. లేడు, తింటున్నాడు. ఈడు లేడు. ఉపవాసం ఉన్నావు కదా, పొద్దున్న ఉన్నాను, పొద్దున ఉపవాసం ఉన్నాను కదరా. ఆగరా నువ్వు అని మాట్లాడి, నువ్వు ఫేక్ మాట్లాడినావు, అయితే అబద్ధం మాట్లాడినావా? అయ్యో నువ్వు ఉన్నావారా ఉపవాసం? సరే తినోరి, మేమందరం చిన్న. నువ్వు